సంవత్సరాల తర్వాత వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీ నేత విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని నాని ట్వీట్లో కోరారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేసిన కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సొంత తమ్ముడు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు నాని ప్రకటించారు. చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నా రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించా. 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం నాకు దక్కిన అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారు నాకు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. నేను రాజకీయాలకి దూరమవుతున్నా కూడా విజయవాడ అభివృద్ధి పట్ల నా నిబద్ధత అలాగే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అభివృద్ధి శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు 10 ఏళ్ల పాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. కేశినేని నాని 2014-2019 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019లో గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానంపై విజయవాడలో తన వ్యతిరేక వర్గంపై తరచూ ఆరోపణలు చేసేశారు. చివరికి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ ఓడిపోయారు. అయితే 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన ఆయన చిన్ని చేతిలో ఏకంగా 2,82,000 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. కేశినేని నాని ట్వీట్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. అయ్యా కేశినేని నాని, నువ్వు రాజకీయాల నుండి తప్పుకోవడం కాదు, ప్రజలే నిన్ను తప్పించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే నిన్ను ఒక్కడిని విజయవాడ ప్రజలు ఓడించడం మరొక ఎత్తు. 2 సార్లు నిన్ను పార్లమెంటుకు పంపిన చంద్రబాబు గారిని పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా నువ్వు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అంటూ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.